హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం రొటీన్గా ప్రిపేర్ చేసుకునే డబల్ కా మీఠా కాకుండా బ్రెడ్స్తో కస్టర్డ్ మిక్స్ యూస్ చేసి స్పెషల్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ స్వీట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఒక్కసారి ఈ స్వీట్ని ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే స్వీట్ ప్రిపేర్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం తీసుకుంటున్నాను. వీటిని చక్కగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కాస్త నెయ్యి వేసుకొని బ్రెడ్ స్లైసెస్ వేసుకొని చక్కగా 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇక్కడ నేను బ్రెడ్స్ తీసుకోవట్లేదండి, రస్క్ తీసుకుంటున్నాను. ఇవి మనకు ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి మనం మళ్ళీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా నేతిలో ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని చక్కగా 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు చక్కెర, అలాగే 1 కప్పు వాటర్ వేసుకొని చక్కెర అంతా మెల్ట్ అయ్యే వరకు దీన్ని మరిగించుకోవాలి. ఇక్కడ మనకు ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, చక్కెర కరిగితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు పాలల్లోకి 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, అలాగే 3 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. వీటిని చక్కగా ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను గోరువెచ్చని పాలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇలా మొత్తం చక్కెర అంతా కరిగిపోయాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కస్టర్డ్ మిక్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఈ మిక్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఈ కస్టర్డ్ మిక్స్ అనేది మనకు థిక్గా అయిపోతుంది. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇలా ఇంత థిక్గా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రస్కులన్నింటినీ చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇందులో ఒక 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకు ఈజీ అండ్ టేస్టీ స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.